మన దినపత్రికలు అద్భుతమైన ఒక వార్తను ప్రచురించాయి. అయితే అందులో ఎవరికీ అర్థం కాకుండా, ఎవరి దృష్టి పడకుండా చాలా అండర్ రేటెడ్ న్యూస్ లాగా దాన్ని కవర్ చేద్దాం అనుకున్నాయి. ఆ న్యూస్ ఏంటయ్యా అంటే, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండ మీద అక్రమాలు నిజమే అని నిర్ధారించారు. పంచదార్ల కొండ మీద గ్రావెల్ అక్రమంగా మైనింగ్ చేసింది నిజమే అని నిర్ధారించారు. గత వారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి ముందు ఆయన ఆదేశాలకు ముందు 2 రోజుల ముందు వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి, దానికి ముందు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి రచ్చ జరిగింది. ఇక్కడ అక్రమంగా తవ్వేసుకుంటున్నారు అని. నేలకు బయటకు వస్తుంది. నా ఇష్టం కాబట్టి, వార్తల గురించి కాబట్టి నన్ను మాట్లాడి మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. పక్కన కూర్చో, తర్వాత మాట్లాడదాం. మధ్యలో మన వాళ్ళు ఏమంటారు, స్టాకర్స్ ఎవరైనా కావచ్చు, బ్లాస్. అయితే ఈ అక్రమంగా తవ్వుతున్నారు ఇక్కడ అని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో రచ్చ జరుగుతుంది. దాని తర్వాత బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక కమిటీ లాగా ఏర్పడి వాళ్ళే వెళ్ళి ఇక్కడ నిర్ధారించారు అక్రమాలు నిజమైన. ప్రతిపక్షాలు చేసేదానికి అంతగా ప్రాధాన్యత ఉండదు కాబట్టి, చట్టబద్ధత ఉండదు కాబట్టి, వెంటనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహించి, ఇది నిజమేనా, అసలు రంగు అక్కడి నుంచి వచ్చే జలధారంతో కూడా రంగులు మారంటున్నారు, ఇక్కడ కూర్చోపెట్టి నిజమేంటో తీయండి అన్నారు. కాబట్టి తీశారు. ఇప్పుడు అక్రమ గ్రావెల్ మైనింగ్ నిజమే అని తేల్చి ఏం చేశారో తెలుసా? గనుల శాఖకు సంబంధించిన అధికారి మజ్జి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేశారు. ఎందుకు అంటే, ఇంత జరుగుతున్నా చూస్తూ ఉన్నందుకట. అంత జరుగుతున్నా ఏం చూస్తూ ఉన్నాడు మజ్జి శ్రీనివాసరావు? ఈ ఆదేశాలు ఎవరు జారీ చేశారంటే, గనుల శాఖ కార్యదర్శి గారు ముఖేష్ కుమార్ మీనా గారు. నాకన్నా ఆయన పేరు మన వీక్షకులకే ఎక్కువ తెలుసు. నాకేమో ముఖేష్ కుమార్ మీనా మహత్యం అంటుంటే నాకేం అర్థమయ్యేది కాదు. సరే, ఆయన ఆదేశాలు ఇచ్చారు అంటే, కంపెనీకి ఇచ్చిన లైసెన్సులు అంటే ఓకే, కంపెనీని వదిలేసి ఈయన మాత్రం సస్పెండ్ చేశారట. మజ్జి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయటమే కాదు, అనుమతి లేకుండా జిల్లా వదిలిపెట్టి వెళ్ళకూడదు అని ఆదేశాలు కూడా జారీ చేశారట. ఆయన ఏదో ఒక జోక్ వేస్తుంటారు కదా మనకి మధ్యలో, ఇది బాగుంది, హీరో కొట్టుకు మధ్యలో కామెడియన్ మీద పడ్డట్టు అని. వాస్తవంగా అక్కడ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పంచదార్ల కొండ మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ఎవరి ఆధ్వర్యంలో అని ఆ యొక్క ఆరోపణలు వచ్చాయంటే, ఒక ఎంపీ స్థానిక ఎమ్మెల్యే మీద. ఆయన అంటేనే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కలర్ మారటం వెనక కూడా కుట్ర ఉందన్నారు. ఆ కుట్రను కూడా నీకు తీయాలి కదా, మరి నిజమా కాదా? రంగు నీళ్లు ఎందుకు మారాయి అంటే, నీళ్ళ రంగు ఎందుకు మారింది వీళ్ళ మైనింగ్ వల్ల అని చెప్పేసి ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికి ఆ మైనింగ్ అనేది అక్రమం అని తేల్చారు. అది కూడా ఎంతో తెలుసా? 1,39,000 టన్నుల గ్రావెల్. 1,39,000 టన్నుల గ్రావెల్. ఇది మొత్తం అక్రమ మైనింగ్. కానీ దానికి కూడా పై పూత పోస్తున్నారు, సిల్వర్ లైనింగ్. అది ఎలా అంటే, ఈ కంపెనీ ఎవరిదో విజయ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన కంపెనీకి మైనింగ్ లీజ్ ఇచ్చారట. ఆ మైనింగ్ కంపెనీకి ఇచ్చిన దానికన్నా కూడా ఆ సరిహద్దులు దాటి బయట చేశారట. సో అదంతా వాళ్ళకి కేటాయించిన స్థలం కాకుండా బయట చేసింది ఏదైనా అక్రమ మైనింగే. అది మొత్తం అక్రమ మైనింగ్ అయితే దానికి పూసే సిల్వర్ లైనింగ్ ఏందా అంటే, వాళ్ళకి ఇచ్చిన పర్మిట్ కన్నా ఎక్కువ తవ్వారు అంటే ఏదో 63,000 టన్నులే తవ్వారు అని. నాకు తెలిసి దీని తర్వాత ఏం జరుగుతుందంటే, అక్రమంగా తరలించకపోయినటువంటి ప్రతి టన్నుకి ఇంతని ఫైన్ వేస్తారండి. అది కాదు, వాళ్ళకి లీజు ఏ స్థలంలో ఇచ్చారు ఆ లీజు స్థలంలోనే మైనింగ్ చేయాలి. ఇది బయట జరిగింది కాబట్టి 1,39,000 టన్నుల గ్రావెల్ని మొత్తం అధీనంలోకి తీసుకోవాలి. సరే, అమ్మేసుకున్నా, తవ్వేసుకొని, దాచిపెట్టుకున్నా, ఏం జరిగినా కూడా అది గనుల శాఖ తీసుకోవాలి. గనుల శాఖ తీసుకొని దాన్ని అమ్ముకుంటారో ఇంకోటి చేస్తారో, తర్వాత ఫైన్ వేస్తారో. కంపెనీ లైసెన్స్ అయితే రద్దు చేశామని చెప్తున్నారు కాబట్టి. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ మైనింగ్ కంపెనీ ఎవరిది? ఆరోపణలు చేసినప్పుడు ఇంత జరుగుతున్నా కూడా చోద్యం చూస్తూ ఉండటానికి కారణం ఏంటి? మజ్జి శ్రీనివాసరావు గారు చెప్తారా?
లేదంటే ఇందాక మనం అనుకున్నట్టు అయ్యా ఇవన్నీ నేను ఎప్పుడో ఫిర్యాదులు చేశాను అంటే ఒకడిని సస్పెండ్ చేశాను అంటే అధికారులను బలి చేయటం ఏంటి? దీని వెనక రాజకీయ నేతల జోక్యం ఉందని కదా ఆరోపణలు చేసింది. మరి ఆ ఆరోపణల వెనక సత్యం ఉందా లేదా అనేది కూడా ఈ పాటికి తేల్చే ఉంటుంది. అసలు వచ్చిన వార్తనే ఎవరికీ కనపడకుండా పెట్టారంటే ఇదే ఒకవేళ వేరే ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే పంచదారుల కొండ మీద వైకాపా నేతల దౌర్జన్యం అక్రమాలు నిజమే అనే హెడ్డింగ్లు వచ్చేవే కదా. ఇప్పుడు మాత్రం అది ఆ హెడ్డింగే అసలు ఎవరికి అర్థం కదా. అక్రమ మైనింగ్ నిజమే, మజ్జి శ్రీనివాసరావు సస్పెన్షన్. అది ఏంటదే? పంచదారుల కొండను కదా రాయాల్సింది. ఋషికొండకి బోడిగుండు ఓటు ఇచ్చేశారు. ఏమైంది? టెండర్లు పిలిచారు కదా, ఏమైంది? నేను మీకు ఇవాళ ఒక వీడియో చూపిస్తాను. జూబ్లీ హిల్స్ కొండ ఇంకా తవ్వుతున్నారు. ఎలా తవ్వుతున్నారు చూడండి. దానికి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. పర్యావరణం భగ్నం కావట్లేదు. అక్కడ మాత్రం చూపిస్తాను. ఆ వీడియో పెడతాను మీకు. మేబీ ఒక 3 hours తర్వాత ఖచ్చితంగా పెడతాను. అంటే పర్యావరణానికి హాని కలిగించడము అంటే మనకి పడని ప్రభుత్వాలు చేసేవి కాదు. ఎవరు చేసినా పర్యావరణానికి హాని, దాన్ని ఖండించాలి. అదే విశాల దృక్పథంతో ఆలోచించాలి. ఈ మధ్య ఒక అంతర్గత రహదారుల నిర్మాణం విషయంలో కొంతమంది మాకు అన్యాయం జరుగుతుంది, మా రైతుల మీద ఇలా దౌర్జన్యంగా తీసేసుకుంటున్నారంటే కోర్టు నిన్న వ్యాఖ్యానం విస్తృత ప్రయోజనాలు చూపుతాం. ఏంది విస్తృత ప్రయోజనం? ఒక వ్యక్తి తాలూకు హక్కుని హరించడం అంటే ఏం లేదు. ఊరందరి కోసం ఒకడి కోసం ఊరందరిలాగా అందరూ ఇస్తున్నారు, అందరి ప్రయోజనం కోసం నీది లాగేసుకున్నా తప్పులేదు అన్న తీర్పే కనుక వస్తే మరి భవంతులు ఋషికొండ భవంతే చెప్తున్నా. అక్కడ అంతకుముందు హరిటా టూరిజం మాత్రం ఎకాయకని ఇలా కట్టేసి ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడ కొండ దవ్వేగ చేసి ఉంటారుగా. విచ్చలవిడిగా తవ్వకం, అనవసర తవ్వకం, అనుమతులు లేని తవ్వకం, దాన్ని ఎవరైనా గర్హించాల్సిందే. గర్హించాలి అంటే ఖండించాలి అన్న. ఈ కోణంలో చూసినప్పుడు పంచదారుల కొండ మీద అక్రమ డ్రైవింగ్ నిజమే అని తేల్చిన తర్వాత చర్యలు అధికారుల మీదే తీసుకుంటే రాజకీయ నేతలు అసలు అది ఎవరి పేరిట లీజ్ ఇచ్చారు ఆ కంపెనీని లైసెన్స్ రద్దు చేసేస్తే సరిపోతుందా? రాజకీయ నేతల గురించి రాయమా మనం? అదే ఇతర పార్టీల గురించి అయితే రాసేస్తామే. ఇప్పుడు మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టారు కదా. తప్పు. మహిళా ఎస్ఐయే కాదు, ఏ ఎస్ఐ మీద దౌర్జన్యం చేసినా తప్పే. అది ఎవడైనా బెండు తీయాల్సిందే, తీసేయండి. కానీ సెలెక్టివ్గా ఇలా పెట్టేసి హెడ్డింగ్ వాళ్ళని మాత్రం వదిలేస్తాం, దీన్ని మాత్రం ఇలా తొక్కి పెడతాం. లేదు అసలు వార్తే రాయమంటే అలా ఇంకా నయం, నేను కాబట్టి వార్త రాసే అంటాడా? నువ్వు రాయకపోతే ఎవరికి నష్టము? అక్రమాలు నిజమే తేల్చారు, చర్యలు ఎవరి మీద తీసుకుంటారు, ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయో వాళ్ళని ఏం చేయబోతున్నారు పార్టీ నేతలు.